కరాచీ అటాక్ భారతదేశం పాకిస్తాన్ యొక్క అతిపెద్ద నగరం కరాచీని ఎందుకు అటాక్ చేసింది చూడండి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ఉంటుంది, తర్వాత సిటీ లాహోర్ ఉంటుంది. వాటి మీద అటాక్ చేసిన భారతదేశం అతి ప్రత్యేకంగా ఫోకస్డ్గా టార్గెట్ చేసేసింది కరాచీని. ఎందుకు కరాచీ నగరాన్ని నాశనం చేసింది ఒక్క రాత్రికి రాత్రి అనేది చూద్దాం. ఎందుకంటే ముందే ఏంటంటే ఎందుకు నాశనం చేసింది అనడానికంటే ఎలా నాశనం చేసిందో చూద్దాం. అరేబియా సీలో ఒక ఐఎన్ఎస్ కార్వార్ అనే కర్ణాటక నుంచి ఒక పోర్టు నుంచి మన ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలోకి వెళ్ళింది. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు ఒకే ఎస్ఎన్బి న్యూక్లియర్ సబ్మెరైన్స్ నుంచి కూడా కేఎల్ మిసైల్స్ అనేవి సంధించబడ్డాయి. ఇవి ఏం చేసినాయి అంటే ఒక రాత్రికి రాత్రే కరాచీని మట్టుపెట్టాయని చెప్పవచ్చు. కరాచీ అనేది ఎందుకు అంటే కరాచీ అనేది అతిపెద్ద నగరం పాకిస్తాన్లో. ఇది మొత్తం పాకిస్తాన్ జీడిపిలో 20% అంటే 1/5 వంతు యొక్క పాకిస్తాన్ ఆదాయం ఒక కరాచీ నగరం నుంచి వస్తుంది. అందుకు కరాచీ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచేసిందనమాట. అది ఒకటి. ఇక రెండోది అత్యంత ప్రధానం ఏంటంటే కరాచీ అనేది పాకిస్తాన్ నౌకాదళానికి కేంద్రం. అంటే పాకిస్తాన్ నౌకాదళం భారత్పై అటాక్ చేయడానికి వీలు లేకుండా, ప్రతిస్పందించడానికి వీలు లేకుండా పాకిస్తాన్ యొక్క కరాచీ నావికాదళ పోర్టుని కొట్టేసింది ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి వచ్చిన మిసైల్స్ అని మనకు తెలుస్తున్నాయి. ఇక మూడో విషయం ఏంటంటే పాకిస్తాన్ కరాచీ అనేది చాలా పెద్ద సిటీ అనమాట. వరల్డ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అనమాట. ఆ నగరాన్ని కొట్టేస్తే ఇంకా పాకిస్తాన్ అనేది అతలాకుతలం అయిపోతుంది. చూడండి, భారతదేశానికి ఆర్థిక రాజధాని ముంబై ఎలాగో పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ, ఓకే, దాన్ని కొట్టేశారు. ఫార్మర్ క్యాపిటల్, ఓకే, తీవ్రవాదుల స్థలాలు దావుద్ ఇబ్రహీం లాంటివి. ఇలాంటిది అంటే కరాచీ ఎయిర్పోర్ట్ని కొట్టడంతో భారతదేశం అతిపెద్ద విజయాన్ని మనం సాధించింది అని చెప్పొచ్చు అనమాట. రెండో విషయం ఏంటంటే పాకిస్తాన్ కరాచీలోనే చాలా ఎక్కువ మిసైల్స్, ఆయుధ సంపత్తి నావికా దళం దగ్గర ఉందన్నమాట. ఈ ఆయుధ సంపత్తి, ఈ అమ్యునేషన్ కూడా భారతదేశం రాత్రికి రాత్రి నాశనం చేసిందని తెలుస్తుంది. అంటే ఇంకా పాకిస్తాన్ భారత నావికా దళం మీద అటాకులు చేసే ప్రసక్తి లేదు. కరాచీ దగ్గర పాకిస్తాన్ సబ్మెరైన్స్ 8 ఉంటాయి అన్నమాట. 8 కోస్టల్ తీరంలోనే. ఇప్పుడు 8 సబ్మెరైన్లో కూడా కొన్ని సబ్మెరైన్ని కదలడానికి వీలు లేకుండా భారత్ చేసేసింది అని కూడా ఒక సమాచారం వస్తుంది. అంటే సబ్మెరైన్స్ కానీ, షిప్ కానీ, డిస్ట్రాయర్స్ కానీ, ఫ్రిగేట్స్ కానీ ఇలా ఎన్నో ఉంటాయి అన్నమాట. తర్వాత యాంటీ షిప్ మిసైల్స్ కూడా కరాచీలోనే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అది భారతదేశం మీద ప్రయోగించడానికి. అంటే భారతదేశం గత ఏప్రిల్ 22వ తారీఖున జాగ్రత్తగా ప్లాన్ చేసి యుద్ధం అంటే ప్రతిస్పందిస్తే వెంటనే కరాచీ మీద దాడి చేసేసింది. తర్వాత కరాచీలో ఉన్న యాంటీ ఎయిర్ సిస్టమ్ కూడా నాశనం చేసింది. అంటే వాయు రక్షణ వ్యవస్థ కూడా కరాచీలో నాశనం చేయబడిందని తెలిసింది. అంటే ఇంకా భారత్ ఏంటంటే అరేబియా సీలో పాకిస్తాన్ని పూర్తిగా నౌకాదళ దిగ్బంధం చేసింది. పాకిస్తాన్కి ఇంకా ఎముకలు కీళ్ళు ఇరిగిపోయినాయి, ఇంకా అది ప్రతిస్పందించలేదు. ఈ విధంగా ఒక అద్భుత ప్రణాళికతో భారత్ మీకు కరాచీ మీద అటాక్ చేసిందని చెప్పవచ్చు. ఒకే ఒక్క రాత్రిలో కరాచీ నాశనం అంటే ప్రపంచం ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఇక్కడ నుంచి పాకిస్తాను ఎగుమతులు దిగుమతులు కూడా కరాచీ పోర్టు నుంచి వెళ్ళవు. ఎందుకంటే కరాచీ అనేది 70%, పాకిస్తాన్ ఎగుమతి దిగుమతులు 70% కరాచీ మీద అవుతాయి. అంటే పాకిస్తాన్ ఇంకా ఎగుమతులు దిగుమతులు అవ్వవు. అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నడ్డి వీర్చాం, నౌకాదళాన్ని సర్వనాశనం చేసి ఇంకా ప్రతిస్పందించలేదు. ఇక లొంగడం ఒక్కటే పాకిస్తాన్కి మార్గంగా మనం చెప్పుకోవచ్చు.